పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ డీజిల్కు కొరత ఏర్పడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు వాహనదారులు. పలు చోట్ల బంకులు మూతపడగా కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ నిల్వలు నిండుకున్నాయి అనే ప్రచారంతో బంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు వాహనదారులు. అవసరానికి మించి స్టాక్ చేసుకుంటున్నారు. కొరత లేదు అని ట్యాంకర్లు రావడం ఆలస్యం అవుతుంది అని అధికారులు చెప్తున్నారు. నిజామాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పటికే అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ కొరతపై జిల్లాలో తీవ్రమైన ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు, జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల అయితే పెట్రోల్ లేనటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెట్రోల్ బంకులో అయితే జనాలు క్యూ కడుతున్నారు. ఒక ప్యానిక్ గురవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అధిక నిల్వలు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాహనదారులు అయితే దొరుకుతుందో లేదో అనేది కూడా ముందస్తుగా నిల్వలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చాలా చోట్ల కూడా ఎక్కువగా నింపుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా జిల్లాలో ఎటువంటి కొరత లేదనేది చెప్తున్నారు అధికారులు. ఫుల్ కొట్టుకున్నారు. మీరు ట్యాంక్ ఫుల్ చేశాను. ఎందుకంటే రెగ్యులర్గా మీరు ట్యాంక్ ఫుల్ చేస్తారా లేకపోతే ఈ రోజేనా? ఈ రోజే. ఎందుకట్లా? ఎందుకని అంటే పెట్రోల్ బాగానే వస్తుందని చెప్పేసి అంటారు. జనాలు ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల అట్లా కొట్టించారు. ఇక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళు కూడా చెప్తారు 15,000 లీటర్లు ఉన్నాయి, ఇంకా 15,000 లీటర్లు వస్తాయి, ఇబ్బంది పడకండి ఒకళ్ళు చెప్పుకోండి అంటే అంతే. ఇంకా ఇది జనాల ప్రాబ్లం. జనాలు ఒకరి నుంచి ఒకరు చెప్పుకొని ఈ జనాలు 110 అట్లా కొట్టుకొని రెగ్యులర్ నడిపించేది ట్యాంక్ ఫుల్ చేసేసరికి ఇబ్బందులు అవుతున్నాయి. రెగ్యులర్గా నడిపించుకుంటే ఇబ్బందులు ఏముండవు. ఈ జనాలు చేస్తున్న ప్రాబ్లమే ఇది. ఫుల్ ట్యాంక్ చేస్తా ప్రతిసారి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండుకు వచ్చింది. ఇప్పుడే ఈ క్రైసిస్ వచ్చింది. ఇప్పుడైతే 3 పెట్రోల్ పంప్స్ తిరిగి వచ్చాను. ఆ బస్ స్టాండ్ పక్కది, ఇది పక్కది, ఇది థర్డ్ వన్. అక్కడ క్లోజ్ అది. ఇక్కడైనా ఓపెన్ ఉంది. ఈ ఫుల్ ట్యాంక్ ఇంకేంది ఆఫ్ కోర్స్. ఆడ పెట్రోలే లేదు మరి. ఈడ వచ్చినాము నేను మల్కాపూర్ తాండా అదే ఈడ సీట్ కూరగాయలు అమ్మదందుకు వచ్చిన. అయితే ఆడ చెప్పిండ్రు, అయితే ఈడ పెట్రోల్ పోపించుకుందామని వచ్చిన. మొత్తంగా అవసరానికి మించి నిల్వలు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడని వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యక్షంగా డైలీ అవసరానికి మించి వీళ్ళైతే అధిక నిల్వలు చేసుకుంటున్నారు. దీంతో ఈ షార్టేజ్ ఏర్పడుతుందని అయితే బంక్ యజమానులు కానీ ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాల్లో అది సరిపడ నిల్వలు ఉన్నాయని కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. పుకార్లు ఎవరు నమ్మవద్దు, ఇటు ప్యానిక్ ఎవరు గురి కావద్దని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇదే పరిస్థితి నెలకొంది. చాలా వాటి బంకుల్లో కూడా ఇప్పటికే ఫ్యూయల్ నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు వాహనదారులు. మొత్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ప్రజల్లో ఒక ప్యానిక్ అయితే గురవుతున్నారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నప్పటికీ ప్రజలైతే ఒక ప్యానిక్ గురవుతున్నారు. దీంతో అధిక నిల్వలు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.